ఏపీలో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేయనున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు స్పెషాలిటీ ఆసుపత్రులు లేఖ రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంతో కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ పూర్తి బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రుల యజమానులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ బకాయిలు రోజు రోజుకు పెండింగ్ పడిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నేడు ఒక కీలకమైన ప్రకటన చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీషాకు ఒక లేఖ రూపంలో ఆ వివరాలను కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ నెల 22 నుంచి రాష్ట్రం అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద సేవలు నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులని కూడా నిర్ణయించినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఆరోగ్య